జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్పై ఎమ్మెల్యే హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు. ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలు, యాదాద్రి భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణాలకు సంబంధించిన అంశాలపై విచారణ జరుపుతున్న జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్పై ఎమ్మెల్యే హరీష్ రావు సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. మంగళవారం హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన విద్యుత్ ఒప్పందాలపై వివరణ జరిపేందుకు కాంగ్రెస్ సర్కార్ ఏర్పాటు చేసిన జస్టిస్ నరసింహారెడ్డి పవర్ కమిషన్ నిష్పక్షపాతంగా విచారణ జరపడం లేదని అన్నారు. ఈ వ్యవహారాల్లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు నోటీసులు ఇచ్చిన ఆయన విచారణకు హాజరు కాకముందే కమిషన్ చైర్మన్ ప్రెస్ మీట్ పెట్టి బీఆర్ఎస్ పై అబండాలు వేశారని మండిపడ్డారు. నిష్పక్షపాతంగా విచారణ జరగాలంటే జస్టిస్ నరసింహారెడ్డి పవర్ కమిషన్ నుండి స్వచ్ఛందంగా ఆయన పని చేయాలని డిమాండ్ చేశారు. కాగా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన విద్యుత్ ఒప్పందాలపై విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ అప్పటి సీఎం కేసీఆర్ కు నోటీసులు ఇవ్వగా కేసీఆర్ ఘాటుగా ఆన్సర్ ఇచ్చారు. జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ విచారణ సరిగ్గా జరగడం లేదని, కమిషన్ నుండి జస్టిస్ నరసింహారెడ్డి తప్పుకోవాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. తాజాగా హరీష్ రావు అవే కామెంట్స్ చేశారు.